వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు కొటేషన్ వాడుతుంటారు. డిక్కీ బలిసిన కోడి చికెన్ షాప్ ముందు డిస్కో డ్యాన్స్ చేసిందని. అది వాళ్ళు ఎక్కువ వాడుతూ ఉంటారు. అంటే అది మనం ఇక్కడ వాడటానికి పనికొస్తా రాదా అని కాదు, కానీ వాళ్ళు ఎలా వాడతారు, వాళ్ళ పదప్రయోగం ఎలా ఉంటుందో గుర్తుకు వచ్చి ఈ సందర్భంగా చెప్తాను నేను. అది ఇక్కడ వాడుతున్నామని కాదు, దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ వార్తను మీరు చూడాల్సిన అవసరం కూడా లేదు. వాళ్ళు ఎప్పుడు మాట్లాడేది ఏంటంటే డిక్కీ బలిసిన కోడి చికెన్ షాప్ ముందు డిస్కో డ్యాన్స్ చేసిందంట. ఎక్కువసార్లు వాడుతుంటారు వాళ్ళు. నేను చాలా సందర్భాల్లో చాలా ట్వీట్స్ కింద చూసా కామెంట్లలో. దానికి ఈ వార్తకి సంబంధం లేదనుకోండి, అన్వయించుకోబాకండి. నేను ఏదో గుర్తొచ్చి చెప్తున్నా అంతే. చెప్పే అవకాశం వచ్చింది కాబట్టి చెప్తున్నా. ఇంక వార్త ఏంటంటే, విశాఖపట్నంలో టీడీపీ మహానాడు జరిగిన సందర్భంలో చంద్రబాబు గారిని పొగుడుతా, సార్ నేను మీరు నాటిన మొక్కనే, నేను ఈ స్థాయికి వచ్చాను ఇవాళ అంటూ చాలా ఉత్సాహభరితంగా ఉద్వేగభరితంగా ఆవిడ స్టేజ్ మీద నుంచి మాట్లాడుతుంటే నేను కింద నుంచి చప్పట్లు కొట్టా. మాకు మరో తులసి మొక్క దొరికిందిలే అని. కట్ చేస్తే సంవత్సరానికి గంజాయి మొక్క గంజాయి వల్ల చేరిపోయింది. ఎవరో చేర్చారో ఏంటనేది అప్రస్తుతమైన పక్క రాష్ట్ర కలల యువరాజు, నేనే ముఖ్యమంత్రి అన్న కలలుగానే యువరాజు సాకారం ప్రోద్బలం ఆనాడు జగన్ రెడ్డికి ఆయనకున్న దోస్తాన వల్ల ఈవిడి అటు జంప్ అయ్యి అప్పటిదాకా చిలకలూరిపేటలో ఉన్న వైసీపీ నాయకులను తొక్కేసి ఈవిడి సీటు తెచ్చుకుందని చెప్పి వాళ్ళ సర్కిల్లోనే విన్న మాటలు. వాళ్ళ దగ్గర ఏం జరిగిందో మనకు తెలియదు కదా. అదే 24 వచ్చేటప్పటికి జగన్ రెడ్డి 6 7 సర్వేలు చేయించాడు చిలకలూరిపేటలో. ఏ సర్వే రిపోర్టు కూడా విడుదల రజనీకి అనుకూలంగా రాకపోవడం కారణం ఏంటంటే ఆవిడ దొరికిన కాడికి దోసేయటమే. కొండలను వదిలిపెట్టలా. ఆ గ్రావెల్ లారీలు కంకర లారీలు తిరుగుతుంటాయి అక్కడ, కంకర కూరలు ఎక్కువ ఆ కాన్స్టిట్యున్సీలో. ఆ లారీలను కూడా దోచేశారు వాళ్ళు, ఏది వదిలిపెట్టలా. ఒక తెలుగుదేశం కార్యకర్త ప్రశ్నించాడని అతని మీద కేసు పెట్టి సెల్లో వేయించి అతను కొడతా ఉంటే ఆనందంతో ఉబ్బి తబ్బిపోయి సంతోషపడుతూ నవ్వుకుంటా కూర్చుంది ఆ వీడియో చూసుకుంటా. ఎలాగైతే రఘురామకృష్ణరాజు గారిని కొడతా అంటే జగన్ రెడ్డి వికృతానందం పొందాడో అదే తరహాలో ఈవిడ కూడా ఆ కార్యకర్తను కొడతా ఉంటే అతని పెడబొబ్బులు పెడతా ఉంటే వికృతానందం పొందింది వీడియో చూసుకుంటా. ఆవిడ గురించి చాలా ఉన్నాయి విషయాలు. రింగు రోడ్డును మింగేసి ఆసుపత్రిని అడ్డుకుని సిగ్గు లేకుండా విడుదల గురువింద సామెతలు. విడుదల రజని గురువింద సామెతలు చెప్తుందంట. సాధారణంగా ఏ ఎన్నికలో అయినా గ్రహపాటును ఓటమి పాలైనప్పుడు పరాజితులు ఒకంత కుంగిపోతారు, కానీ ఆ ప్రభావం కార్యకర్తలపై పడకుండా జాగ్రత్త పడతారు. అనుచరులు నిరుత్సాహానికి గురి కాకుండా జవసత్వాలను కూడగట్టడానికి ప్రయత్నిస్తారు. కానీ మన మాజీ మంత్రి విడుదల రజని రూటే సపరేట్. 8 నెలలు తెరచాటు నాటకాలతో కాలక్షేపం చేసి వెనక నుండి ఎవరో తరుముకొచ్చినట్లు అకస్మాత్తుగా తెరపైకి వచ్చి వాలిపోయారు. వచ్చి రావడంతోనే కళ్ళు తాగిన కోతిలా చిందులేయడం మొదలెట్టారు. అనుకున్నాం కదా, 6 సర్వే రిపోర్టుల్లో ఆవిడ ఎత్తిపోతుందని తెలిసి జగన్ రెడ్డి ఆవిడకి తీసుకొచ్చి గుంటూరులో వేసాడు. హడావుడికి వచ్చింది, అప్పుడుదాకా ఎక్కడ ఉందో తెలియదు. హడావుడికి వచ్చి పార్టీ ఆఫీస్ ఓపెన్ చేసి ఆర్భాటం చేసింది. కటౌట్లు, మంత్రి కదా అప్పుడు, ఇంటికి ముందు ఒక ఇంటింటికి కటౌట్లు పెట్టుకుంది, 10 అడుగులు కటౌట్. ఆ గుంటూరు ప్రజలు, అమ్మా నీకు దండం తల్లి, నువ్వు చిలకలపూడి మొత్తం లేపేశావు, మేము నిన్ను తట్టుకునే కెపాసిటీ మాకు లేదని వాళ్ళు ఎత్తుదబ్బారు. ఆ రిజల్ట్ వచ్చిన తర్వాత కనపడలే ఆవిడ. చిలకలూరిపేటలో కనపడలే, గుంటూరులో కనపడలే. మొన్న మళ్ళీ ప్యాలెస్లో వెలిసింది. ప్యాలెస్లో ఆయన ఏం చెప్పాడు, ఆయన్ని అనుసరిస్తూ నిన్న కళ్ళు తాగిన కోతిలా మీటింగ్ పెట్టి అరుస్తోందంట. అది అర్థం. ఆహార్యం హడావుడి సహజంగానే ఇంపుగా కనిపించిన ఆమె వెల్లబుచ్చిన ఆగ్రావేశాల్లో మాత్రం మహానటులను సైతం తలదన్నే అభినయ ఆవేశం తప్ప గతంలో అంటే అధికారంలో ఉండగా చలాయించిన పెత్తనాలు, చేసిన వసూళ్లు, వెలగబెట్టిన బాగోతాలు, చక్కబెట్టిన చీకటి దండాలు, వికృత చేష్టలు, వింత పోకడలు ఆ ముఖార విందులో ఏ భంగిమలో చూసినా 3D ఎఫెక్ట్తో కళ్ళ ముందు కొట్టొచ్చినట్లు ఆమె ఫ్లాష్ బ్యాక్లు, సీన్లు తేజో విరాజితంగా కదలాడుతున్నాయి. వాటిని కప్పిపుచ్చుకోవడానికి మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఏదో చేస్తున్నారంటూ ఒకే ఒక అంశాన్ని పట్టుకుని గతంలో తాను చేసిన పైశాచిక పనులన్నీ ఎదుటివారిపై ఆపాదించడానికి చేసిన రజనీ ఆపసోపాలు రవంతైనా రక్తి కట్టలేదనడంలో అతిశయోక్తి కనిపించదు. ఆమె తొలిసారి సీటు తెచ్చుకోవడంలోనే చిలకలూరిపేట నియోజకవర్గాన్ని నివ్వెరపాటు గురి చేసింది. మీరు నీరు పోసి పెంచిన నారును నేను అంటూ టీడీపీ పెద్దాయనను మభ్యపెట్టి మనుగడ సాగించి ఏరు దాటకుండానే తెప్ప తగలేసిన రజనీ కొత్త బ్యానర్లో అదృశ్య శక్తి అంకిత భావంతో కాల్షీట్ దక్కించుకొని గాలివాటంలో ఎలాగోలా అన్నట్లు శాసనసభ గడప ఎక్కేసింది. విచిత్రం ఏంటంటే తెలుగుదేశం పార్టీలోకి రావడం, శిక్షణ తీసుకోవడం అంతా ప్రత్తిపాటి పుల్లారావు గారి స్కూల్లో స్టూడెంట్ ఈవిడ కూడా.
ప్రత్తిపాటి పుల్లారావు గారి మూలంగానే ఈవిడికి రాజకీయ నాయకులను గుర్తింపు తెచ్చుకుంది. వీరి అత్తమామలది చిలకలూరిపేట నియోజకవర్గమే. ఆ కుటుంబానికి ప్రత్తిపాటి పుల్లారావు గారు అనేక కార్యక్రమాలు, సేవలు, పదవులు చాలా చేశాడు. అవన్నీ మర్చిపోయి ప్రత్తిపాటి పుల్లారావు గారికి సవాల్ చేసే స్థాయికి వచ్చేసింది ఈవిడి. సహజంగానే అదృశ్య శక్తి అండదండలతో కదులుతున్న పావులతో తన చురుకైన కమాండ్ కంట్రోల్లోకి తెచ్చేసుకున్నారు. అలా కలిసొచ్చిన కాలంతో రాజకీయ నావను ప్రాప్తమైన తీరాల వైపు మళ్లించుకుని తన రాజకీయ సంపదను సుసంపన్నం చేసుకున్నారు. అలా ఊపందుకున్న విడుదల రజనీ ప్రస్థానం రంగుల రాజకీయ చిత్రంగా సాగుతున్న తీరును అంతా ఎవరి ఆలోచనల్లో విశ్లేషించుకుంటుండగా అనూహ్యంగా మంత్రి పదవికి ఎగబాకడం వెనక అంతరార్థం అదృశ్య శక్తి అభినవ హస్తమేనని అర్థం చేసుకోవడానికి రంగుల రాజకీయ చిత్ర విచిత్రాలు చూసేవారికి ఎంత సమయం కావాలి? కానీ ఆ శక్తి సామర్థ్యాలు ఏ పార్టీయో పసిగట్టేసిన జనం ఆమె విహరిస్తున్న నావను ఆమెను కూడా నట్టెట నానబెట్టారు. ఓటమి ఒత్తిడి నుండి బయటపడే తపనలో ఆమె విశ్రాంతి తీసుకున్న వేళ అనునిత్యం వెంట నిలిచే అదృశ్య శక్తి వెన్ను తట్టి లేపి అధికార పార్టీని ఆడిపోసుకోమంటే తగుదనమ్మా అని మాధ్యమాల ముందుకొచ్చి పేరుకు ప్రత్తిపాటి పుల్లారావు పేరు చెప్పినప్పటికీ మాజీ మంత్రిమణి రజని తన రాజకీయ వికృత చరిత్రనే వినిపించారని రాజకీయ విశ్లేషకులే కాదు, సొంత పార్టీ వాళ్ళు కూడా చెప్పుకుంటున్నారు. దీనితో అదృశ్య శక్తి ప్రయోగించిన మిస్సైల్ మిస్ఫైర్ అయ్యి విడుదల రజనమ్మ గత భాగోతాన్ని కళ్ళ ముందుకు తెచ్చుకున్నట్లయింది. సింహావలోకనం చేసుకుంటే తెలుగుదేశం పార్టీలో ఉన్నంతసేపు శ్రేణులకు, నాయకులకు ఐటీ మణిమకుటంగా వెలవరిసిన రజని ఫ్లేటు ఫిరాయించి వైసీపీ పంచన చేరగానే ఆమె దృక్పథం అన్నీ అదృశ్య శక్తి రూపంగా మారిపోయాయి. అవి తలుచుకుంటే ఒళ్ళు గొగ్గరు పొడుస్తుంది. సాక్షాత్ వైద్య నారాయణుడి ప్రతిరూపమైన ఆరోగ్య శాఖను నిర్వహించిన వనితామణి విడుదల రజని ప్రస్థానంలో మనిషన్న వాడికి నిలువెల్లా వణికించే భయంకరమైన సన్నివేశాలు ఉన్నాయంటే విధాత తలపునకు అందని ఆమె వికృత విశ్వరూపం మళ్ళీ తలుచుకోవాల్సిందే. చిలకలూరుపేట ఎమ్మెల్యేగా గెలవగానే విడుదల రజని వికృత విన్యాసాలు మొదలయ్యాయి. అదృశ్య హస్తం ఆజ్యం పోస్తుంటే ఆమె ఆగడాలు ఇంతింతై అల్లంతగా జనాన్ని అల్లాడించేంతగా మారిపోయాయి. ఎక్కడో ఆమె ఓ స్కిట్ను ప్రాక్టీస్ చేశారు. దానిని అమల్లో పెట్టి ఎదుటివారి ఎంతటి వారైనా అల్లాడించే ప్రక్రియకు పదును పెట్టారు. రాణించారు, రాటు దేలారు, జనం రగిలిపోయేంతగా రెచ్చిపోయారు. అది ఇలా మొదలైంది. హఠాత్తుగా విడుదల వారు ఓ ప్రభుత్వ కార్యాలయంలో ప్రత్యక్షమయ్యేవారు. అధికారులు లంచాలు తీసుకుంటున్నారంటూ ఎడాపడా వాయించేవారు. ఇదే ఫైనల్ వార్నింగ్ అంటూ ఆమె చేసే పెడబొబ్బులు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యేవి. వారెవ్వా జగనన్న రాజ్యం ఆహా ఓహో అనుకునేంతగా సాగేది ఆ స్కిట్. జబర్దస్త్ స్కిట్ లాగా అనమాట. జబర్దస్త్ స్కిట్లో ఎట్టయితే ఆవిడెవరో రోజా గారు నటించేదో ఆవిడ స్క్రీన్ మీద నటించింది, బయట కూడా నటిస్తున్నాను కాదు, వేరే సంగతి. ఈవిడ కూడా ఆవిడ ఇమిటేట్ చేస్తూ ఆవిడ అనుకరిస్తూ అట్లా నటించేదనమాట స్కిట్లు రాసుకుని. తనను తన బినామీ మరిదిని కుటుంబ సభ్యులను పోలీసులు కేసులు పెట్టిస్తావా పుల్లారావు అంటూ ఇటీవల మీడియా ముందుకు వచ్చి గొంతు దించుకున్న ఓ రజని, నీవు నేర్పిన విద్య కాదని, నీవు మాత్రమే నేర్చుకున్న విద్య అది. చిలకలూరుపేట ప్రజలు ఎద్దేవా చేస్తున్నారు. అధికారంలోకి వచ్చి రావడంతోనే సోషల్ మీడియాలో వైసీపీకి వ్యతిరేకంగా యాక్టివ్గా ఉన్నారనే నెపంతో పిల్లి కోటి అనే దళిత యువకుడిని వెంటాడి వేధించి ఆయనను హింసించడానికి ఏకంగా సూర్యనారాయణ అనే సీఎం నియమించుకుని నడిపిన రాక్షస రాజకీయ క్రీడా విన్యాసం విడుదల రజనీదేనని అనేంత అనుమానం కలిగేంత అభినయ మూర్తి విడుదల రజని. మనం ఇందాక చెప్పున్నాం కదా ఈ పిల్లికోటి గురించే. దారుణంగా కొట్టాడండి ఆ దుర్మార్గుడు సీఐ, అతి దారుణంగా. ఇప్పుడు 4 దెబ్బలు 10 దెబ్బలు అంటే ఎవడన్నా ఓర్చుకుంటాడు. అరికాళ్ళ మీద లాఠీలతో కొడితే ఆ బాధ ఎట్లా ఉంటుందో పడ్డవాడికి మాత్రమే తెలుస్తుంది. అతను పెడబొబ్బులు పెడతా అంటే ఈ సైకో విడుదల రజని వికటహట్టాసం చేసుకుంటా పక్కన నలుగురికి చెంచాలకు చూపించుకుంటా చేసిందంటే ఆవిడని ఎలా అర్థం చేసుకోవాలో. కనీసం ఒక మహిళకు ఉండాల్సిన మానవత్వం కానీ జాలి దయ కానీ లేకుండా ప్రవర్తించింది ఆ రోజు. పార్టీ ఆవిర్భావం నుంచి సేవలు అందిస్తున్న సీనియర్ నేతలను కాదని జగన్ రెడ్డి అంతటోడు ఈమెకు పదవి కట్టబెట్టారంటే ఆమెలో ఏదో తెలియని ప్రత్యేకత ఉంటుందని బయట జనం చెప్పుకునేవారు. అయితే వైసీపీలో అతి తక్కువ సమయంలో ఉన్నత స్థానానికి చేరిన విడుదల రజనీకి ఓ అదృశ్య శక్తి అండదండలు పుష్కలంగా ఉన్నాయనేది అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ జగమెరిగిన సత్యమే. అదృశ్య శక్తి అండతో సొంత పార్టీ ఎంపీ నుంచి కింద స్థాయి కేడర్ వరకు ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగించిన చిలకలూరుపేట ఎమ్మెల్యే వసూల్ రాణిగా పేరొందిన విడుదల రజని కలెక్షన్ల చిట్టా చూస్తే ముఖ్యమంత్రి జగన్ రెడ్డి సైతం
మూర్చపోవాల్సి వచ్చిందంటే దట్ ఈజ్ ఐటీ రజనీ కాక మరేమిటి. మరిదిని కలెక్షన్ ఏజెంట్గా పెట్టుకుని చిలకలూరుపేట నియోజకవర్గంలో యథేచ్ఛగా వసూళ్ల పర్వానికి తెరలేపిన రజనీ నిజ స్వరూపాన్ని చైతన్య రథం మీ ముందుకు మళ్ళీ తెస్తోంది. గతంలో మీ పాలనలో హింసించి దుర్మార్గంగా మీ ఇష్టం వచ్చినట్లు చేసి ఇవాళ వ్యవస్థలను బెదిరించి బ్లాక్మెయిల్ చేస్తామంటే ఒప్పుకోం. చైతన్య రథం మీ వెంట పడుతూనే ఉంటుంది. మీ భాగవతాల గుట్లని బయటికి లాగుతూనే ఉంటాం. వదిన రాష్ట్ర స్థాయిలో వ్యవహారాలు చక్కబెడుతుంటే విడుదల గోపి నియోజకవర్గంలో యథేచ్ఛగా దందాల పర్వానికి తెరలేపారు. నియోజకవర్గంలో విడుదల గోపి డిఫాక్టో ఎమ్మెల్యేగా మారాడు. ఈయన చిలకలూరిపేటలోని బార్లన్నింటినీ హస్తగతం చేసుకున్నాడు. సొంత పార్టీలోని మర్రి రాజశేఖర వర్గానికి చెందిన నాయుడు రమేష్ బతుకు తెరువు కోసం నిర్వహించుకున్న 2 బార్లను కూడా బెదిరించి మూసివేయించాడు. చిలకలూరిపేటలోని బార్లన్నీ గోపి ఆధీనంలోనే నడిచాయి. ప్రభుత్వం నిర్ణయించిన ధరలు ఇక్కడ బార్లకు వర్తించలేదు. చిలకలూరిపేట బార్లలో మద్యం ధరలు 50% అధికంగా అమ్మిన మంత్రిగా రజనీ పట్టించుకోలేదు. అడ్డగోలుగా సంపాదించుకున్నారు ఆ కుటుంబం. జగనన్న కాలనీల్లో ఇళ్ల స్థలాల సేకరణ పేరుతో దాదాపు 13 కోట్ల రూపాయలు దోచుకున్నారు. జగనన్న కాలనీల్లో ఇళ్ల స్థలాల కోసం ఎకరం 10 లక్షలు కూడా చేయని పనికిరాని భూములను 30 లక్షల రూపాయలకు పైగా ప్రభుత్వంతో కొనుగోలు చేయించారు. పసుమరు పంచాయతీ శివారు గుదేవారిపాలెంలో పనికిరాని భూములను సేకరణలో 13 కోట్ల రూపాయల అవినీతి చోటు చేసుకుంది. ఇక్కడ ముందస్తుగా కొంతమంది రైతులతో ఒప్పందాలు చేసుకుని ఖాళీ నోట్లు చెక్కులు కూడా తీసుకున్న వ్యవహారం చిలకలూరిపేట కోడే కూర్చుంది. నియోజకవర్గంలో యథేచ్ఛగా సాగుతున్న రేషన్ మాఫియా మంత్రి గారి మరిది అండదండలతోనే నడిచింది. ఇందుకు గాను నెలకు 10 లక్షల రూపాయలు ముడుపులు అందుకున్నారు. నియోజకవర్గంలో రేషన్ బియ్యం మాఫియా విచ్చలవిడిగా చౌక బియ్యాన్ని పెద్ద ఎత్తున తరలిస్తున్నా ఇక్కడ అధికారులు కానీ పోలీసులు కానీ పట్టించుకునే పరిస్థితి లేదు. చిలకలూరుపేట రిజిస్ట్రార్ ఆఫీసులో సాధారణంగా ఏ రిజిస్ట్రేషన్ జరిగినా అదనంగా 2% వసూలు చేస్తుంటారు. ఇప్పుడు అదనంగా 3% రజనీ ట్యాక్స్ కూడా వసూలయ్యేది. మొత్తంగా ప్రభుత్వ ఫీజులకు అదనంగా 5% చెల్లించాల్సి వచ్చేది. చిలకలూరుపేట పరిధిలో ఏ అపార్ట్మెంట్ నిర్మాణం జరిగినా ఫ్లాట్కు 5 లక్షల రూపాయలు రజనీ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు. లేకపోతే కొరీలు వేసి సంబంధిత అపార్ట్మెంట్ నిర్మాణం నిలుపుదల చేయించడం ఆనవాయితీగా సాగించారు. అది ఆవిడ దంద, ఆవిడ వసూళ్ల పర్వం అంతలా సాగేది. అంత దారుణంగా నిన్న కూర్చుని పైన చెప్పినట్టు కళ్ళు తాగిన కోతులాగానే రెచ్చిపోయింది ఆవిడ. అధికారుల్ని బెదిరిస్తుంది, బ్లాక్మెయిల్ చేస్తుంది, సవాలు చేస్తుంది. గత పాలనలో చిన్న మాట మాట్లాడితే సంఘ నాయకులు ముందుకు వచ్చి ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోయేవాళ్ళు. ఇవాళ ఒక్క సంఘ నాయకుడు మాట్లాడటంలా, పోలీసు అధికారులను దూషించిన విమర్శించిన ఒక్కడు మాట్లాడట్లా. ఎటువంటి వేబిల్లులు లేకుండా పొరుగున ఉన్న ప్రకాశం జిల్లా అద్దంకి మాటూరు నుంచి చిలకలూరుపేట మీదుగా గ్రానైట్ పెద్ద ఎత్తున తరలిపోయింది. ఇందుకు గాను లారీకి 10,000 రూపాయలు వసూలు రజనీ ట్యాక్స్ వసూలు చేశారు. ప్రతిరోజు 30 లారీలకు పైగా గ్రానైట్ తరలిపోయింది. మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన ఇసుక డంపింగ్ యార్డును పూర్తిగా తమ స్వాధీనంలోకి తీసుకున్నారు. ఇక్కడ నుంచి ఎటువంటి బిల్లులు లేకుండా లారీ 20,000 రూపాయల చొప్పున తీసుకుని కావాల్సిన వారికి విక్రయించారు. చిలకలూరుపేట నియోజకవర్గ పరిధిలోని స్టోన్ క్రషర్స్ యజమానులు ఏడాదికి 5 కోట్ల రూపాయలు ఇచ్చే విధంగా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇందుకు గాను మైనింగ్ అధికారులు దాడులు నిర్వహించకుండా విడుదల రజనీ సుదర్శన చక్రం తిప్పారు. చిలకలూరుపేట పరిధిలో తిరిగే క్వారీ, డస్ట్, గ్రావెల్ లారీలు ఏవైనా బండికి 1000 రూపాయల చొప్పున రజనీ ట్యాక్స్ వసూలు చేశారు. ఈ రూపంలో నెలకు దాదాపు 50 లక్షల రూపాయలు వసూలు చేశారు. ఆ క్వారీ యజమానులకే అన్యాయం చేసి వాళ్ళ దగ్గర అక్రమంగా తీసుకుని 2,30,00,000 రూపాయలు తిరగకపోతేనే ఈ కేసు నమోదు చేయడం జరిగింది. ఈ కేసు సందర్భంగానే ఇవన్నీ బయటకు వస్తున్నాయి. ఆమె చేసిన తప్పు ఒప్పుకొని ఆ 2,30,00,000 అమౌంట్ ఎంతో తిరిగి ఇచ్చేసింది వాళ్ళకి. అంటే నువ్వు తప్పు చేసావనే కదా. వాళ్ళు కేసు నమోదు చేయగానే నువ్వు ఆ డబ్బులు తిరిగి ఇచ్చావంటే నువ్వు తప్పు చేసినట్టే కదా. అక్కడ ఇవాళ ఎందుకు రజనీ బొంకుతావు? ఇంకా బొంకుతావు ఎందుకు? చిలకలూరుపేటకు చెందిన ఎస్టీ మహిళా టీచర్ ధనలక్ష్మిని తాను చెప్పిన వారిని విద్యా కమిటీ చైర్మన్గా నియమించలేదని వేధించి సస్పెండ్ చేయించారు. చివరకు ఆమె కోర్టు నుంచి ఉత్తర్వు తెచ్చుకోవాల్సి వచ్చింది. ప్రభుత్వ ఆసుపత్రిలో గత ప్రభుత్వ హయాంలో 2 అంతస్తులకు నిధులు మంజూరు కాగా 1 అంతస్తుతో సరిపెట్టి కాంట్రాక్టర్లతో కుమ్ముకై నిధులు దిగమింగారు. చిలకలూరుపేట పట్టణంలో చిన్న పిల్లలకు ఏకైక రిక్రియేషన్గా ఉన్న గాంధీ పార్కును అన్ని రాజకీయ పక్షాలు వద్దని చెబుతున్నా ఏకపక్షంగా తాకట్టు పెట్టేశారు. మాజీ మంత్రి విడుదల రజనీ, ఆయన మరిది గోపి అరాచకాలను సొంత పార్టీ నేతలే ప్రశ్నించినా వారికి పోలీసుల నుంచి వేధింపులు తప్పలేదు. అడ్డగోలు అవినీతిని ప్రశ్నించిన వారికి తమదైన శైలిలో చుక్కలు చూపించారు. బలహీన వర్గాల ఓట్లతో ఎమ్మెల్యేగా ఎన్నికైన రజనీ
ఆ వర్గాన్ని అణగదొక్కడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. వేకర్ సెక్షన్ సొసైటీకి చెందిన కోట్లాది రూపాయల విలువైన ఎస్సీ బీసీలకు చెందిన ఎడవల్లి భూములను నామమాత్రపు ధర చెల్లించి ఇటీవల బలవంతంగా ప్రభుత్వానికి అప్పగించేశారు. తర్వాత వీటిని ఏపీఎండీసీకి అప్పగించి ఓపెన్ బహిరంగ వేలానికి ఆన్లైన్లో టెండర్లు పిలిచారు. ఎడవల్లి భూములు మొత్తం 192 ఎకరాలు కాగా ఇందులో 160 మంది ఎస్సీ ఎస్టీ బీసీలు వేకర్ సెక్షన్ సొసైటీగా ఏర్పడి దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్నారు. ఈ భూములన్నింటికీ పట్టాలు ఇప్పించి న్యాయం చేస్తామని ఎన్నికల సమయంలో సాక్షాత్ సీఎం జగన్ హామీ ఇచ్చాడు. ఆయన ఇచ్చిన ఏ హామీ నిలబెట్టుకున్నాడు కనుక ఇది నిలబెట్టుకోవడానికి. అయితే కొంతకాలం క్రితం ఈ భూముల్లో విలువైన బ్లాక్ పెరల్ గ్రానైట్ ఉందని తేలడంతో స్థానిక మంత్రి అండదండలతో ముఖ్యమంత్రి బంధువులు ప్రతాప్ రెడ్డి, అవినాష్ రెడ్డి, మిథున్ రెడ్డి రంగంలోకి దిగారు. ఒక్కొక్క ఎకరాకు 8 లక్షల రూపాయల చొప్పున ఇచ్చి బలవంతంగా ఖాళీ చేపించారు. కోటప్ప కొండకు వెళ్లే రహదారికి ఇరువైపులా ఉన్న ఇక్కడి భూములు ఎకరా ₹1 కోటి పైగా పలుకుతుండగా నామమాత్రపు ధర ఇచ్చి ఎస్సీ ఎస్టీ బీసీల నోరు కొట్టారు. ఇందుకు స్థానిక ప్రజాప్రతినిధిగా విడుదల వారు యథావిధిగా సహకరించారు. వాళ్ళు హత్యలు చేసిన, కొట్టిన, లోపల ఇప్పించిన, భూములు కబ్జాలు చేసిన అన్ని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు చెందినయే. పైకి మాత్రం కబుర్లు చెప్తూ ఉంటాడు. మీరు విజయవాడ వెళ్ళే రహదారిలో భీమవరం అని ఒక విలేజ్ వస్తుంది. టోల్గేట్ పక్కనే ఉంటుంది. అక్కడ కొండమలై గట్టు అని ఉంటుంది. ఆ గట్టు మీద ఒకప్పుడు ఒక దొంగ ఉండేవాడంట. నేను దిగితే మనిషిని కాదని అరిస్తే కార్లో భయపడి ఆపి చందాలేసి వెళ్ళిపోయేవాడంట. వాళ్ళు ఒకరోజు ఉంటారు కదా, పవన్ కళ్యాణ్ అంటే వాళ్ళు, ఎవడో నా కొడుకు రాకెందుకు అన్నాడంట ఆగి. ఇంతకీ ఏంటంటే అతను కాళ్ళు లేవు. కొండమలై గట్టు అంటారు దాన్ని. కొండమలై అతని పేరు. ఆ పేరు మీద వచ్చింది గట్టు, దాని పేరు. ఇంకేమొస్తాడు, కాళ్ళు లేవు కదా, రాలా. అప్పుడు బయటపడింది అనమాట. కొండమలై అన్నీ ఉత్తత బెదిరింపులే, బేకర అరుపులే ఏముండదు, దోశన్ని దోసుకుంటూ ఉంటాడు. పైకి మాత్రం నా అక్క షమ్మలు, నా ఎస్టీ ఎస్సీ బీసీలు అంటూ ఉంటాడు. చేసే పనులన్నీ చేస్తూ ఉంటాడు. ప్రజలు చాలా తెలుసుకోవాలి. వాళ్ళ దుర్మార్గాలని, వాళ్ళ అరాచకాలని చాలామంది తెలుసుకోవాలి. మొన్న ఒక 60% మంది తెలుసుకున్నారు. ఇంకా 38%, 39% మంది ఓట్లు వేశారు. ఆ వేసిన వాళ్ళు కూడా వాళ్ళ వికృత చేష్టలు, వాళ్ళ దోపిడీని తెలుసుకుని దూరంగా పెట్టండి. లేకపోతే సమాజం సర్వనాశనం అయిపోద్ది. దొంగలు ప్రవేశిస్తే ఎట్లా భయపడి గజగజ వణుకుతుంటారో ఊళ్ళల్లో, మీరు కూడా ఈ వైసీపీ నాయకులు చూస్తే ఆ పరిస్థితి వస్తేనే మన సమాజం బాగుపడుద్ది. కొసమెరుపు ఏంటంటే 2019 తెలుగుదేశం పార్టీ అమల్లోకి తెచ్చిన రింగ్ రోడ్డు పనులు అర్ధాంతరంగా ఆపేసి ఆదిలోని అక్షరాల 45 కోట్ల రూపాయలు మింగేసిన అనకొండ విడుదల రజని. టీడీపీ హయాంలో మంజూరైన 100 పడకల ఆసుపత్రిని అర్ధాంతరంగా ఆపేసి అందిన కాడికి దోచేసిన రజని సామాన్యురాలు కాదు. అవునంటారా కాదంటారా? కామెంట్ రూపంలో తెలియజేయండి.